కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే జీతాల పెంపు, కరువు భత్యం పెంపు, అదేవిధంగా బకాయిల చెల్లింపు వంటి శుభవార్తలు అందనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 2 సార్లు ఉద్యోగులకు డిఏ పెంచుతుంది. ఈ క్రమంలో జనవరి, జూన్ 2026 సైకిల్కి సంబంధించిన డిఏ, డిఆర్ పెంపు కోసం ఉద్యోగులు, పెన్షనర్లు వెయిట్ చేస్తున్నారు. సాధారణంగా జనవరి డిఏను మార్చిలో హోలీకి, జూలై డిఏను సెప్టెంబర్ లేదా అక్టోబర్ అంటే దసరా లేదంటే దీపావళికి ఇస్తారు. అయితే జనవరి 2026 డిఏ పెంపు ప్రకటన మార్చిలో హోలీ పండుగ నాడే వస్తుందని అనుకున్నారు. కానీ ఈ ప్రకటన లేట్ అయింది. ఎప్పుడు వస్తుందనే దానిపై అధికారిక సమాచారం అయితే లేదు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన పెరిగింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 58% డిఏ అందుకుంటున్నారు. ద్రవ్యోల్బణ డేటా ఆధారంగా జనవరి 2026లో డిఏ సుమారు 2% పెరగొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే జరిగితే గనక డిఏ 60%కు చేరుతుంది. ఈ అంచనా జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు 12 నెలల సగటుపై ఆధారపడి ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే డిఏ 60.33% వస్తుండగా దాన్ని రౌండ్ ఫిగర్ అంటే 60కి చేస్తారు. మార్చి 18 లేదా 25ను జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో డిఏ పెంపుపై ప్రకటన రావచ్చని అంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీని ప్రకారం డిఏ 2% పెరిగితే 60% అవుతుంది. డిఏ పెరిగితే జీతాలు కూడా పెరుగుతాయి. ఉదాహరణకు బేసిక్ జీతం 20,000 అయితే మొత్తం జీతం 32,000 అవుతుంది. మార్చి చివరికల్లా డిఏ పెంపు జరగొచ్చని, జనవరి నుంచి రావాల్సిన బకాయిలు మార్చి జీతంలో కలిపొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక డిఏను బేసిక్ జీతంతో విలీనం చేస్తే ఉద్యోగులకు చాలా లాభాలుంటాయని అటు ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. దీనివల్ల బేసిక్ జీతం, హెచ్ఎస్ఏ, టీఏ, ఇతర ఎలవెన్స్లు పెరుగుతాయి కదా. ఇక పెన్షన్ లెక్కింపులోనూ ప్రత్యక్ష ప్రయోజనం ఉంటుంది. 8వ వేతన సంఘం అమలు చేసే వరకు ఉపశమనంగా దీన్ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలైతే డిమాండ్ చేస్తున్నాయి. 7వ వేతన సంఘం పదవీకాలం డిసెంబర్ 31, 2025తో ముగిసింది. ప్రస్తుతం 8వ వేతన సంఘం పనులు ప్రారంభమయ్యాయి. దీన్ని పూర్తి స్థాయి అమలు మరికొంత టైం అయితే పడుతుంది. డిఏ 50% దాటితే దాన్ని బేసిక్ జీతంతో కలపాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కానీ డిఏను బేసిక్ జీతంతో కలిపే ప్రతిపాదన ఏది లేదని అటు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో లిఖితపూర్వకంగా స్పష్టం చేసింది. 6 నెలలకోసారి డిఏను సవరించే ప్రస్తుత విధానమే ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి భావిస్తోంది ప్రభుత్వం.